నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అంతులేని విషాదం, ప్రత్యక్షంగా చేస్తున్నవి, పరోక్షంగా ఎగదోస్తున్నవి మరికొన్ని. ప్రపంచంపై యుద్ధం ప్రకటించిన రెండేళ్లలో ఇప్పటికే 20కి పైగా దేశాల్లో పంజా విసిరారు. 90కి పైగా దాడులతో 1500 మందిని పొట్టన పెట్టుకున్నారు. అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అయినా ఆ ముష్కరముఖ రక్తదాహం మాత్రం తీరడం లేదు. స్తబ్దుగా ఉన్నారనుకునే లోపే మళ్లీ మారణహోమాలతో విరుచుకుపడుతున్నారు. రక్తపు టేర్లు పారిస్తున్నారు. ఖండాంతరాలు దాటుకు మరిన్ని దేశాలకు నెట్వర్క్ విస్తరిస్తున్నారు. ఒకచోట జాగ్రత్త పడే లోపే మరొక చోట దాడులతో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. ఇలా పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న ఐసిస్ ఆగడాలకు అంతం ఎక్కడా? వాళ్ల పడగనీడ నుంచి భారత్, ముఖ్యంగా భాగ్యనగరం ఎంత భద్రం? అత్యంత రద్దీ, జనసమ్మర్ద ప్రాంతాలపైనే గురి. సాధ్యమైనంత భయోత్పాతం సృష్టించడమే లక్ష్యం. ఆత్మాహుతి దాడులు, బందీలుగా పట్టుకుని పాయింట్ బ్లాంక్లో మరీ కాల్చి చంపడంలోనే ఆ ఉన్మాదులకు ఆనందం. జనాన్ని ఎంతగా వీలైతే అంతగా భయపెట్టాలి. కట్టుదిట్టమైన భద్రత గల ప్రదేశాలంటే వారికి మరింత మక్కువ. రెండేళ్లుగా ఐసిస్ విస్తరణ, దాడులకు దిగుతోన్న క్రమం చూస్తే అర్థమయ్యేదిదే. ఇవాల్టి బంగ్లాదేశ్ ఘటనే కాదు, ఇస్తాంబుల్, బ్రసెల్స్, అంతకుముందు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నరమేధాలన్నింటిలో ఐసిస్ పంపుతోన్న సంకేతం భయపెట్టాలి. భయపెట్టి తన ఉనికి అంతా గుర్తించేలా చేసుకోవాలి. ఈ క్రమంలో ఎంతమంది ప్రాణాలు పోతే అంతా ప్రచారం అన్నట్టుగా క్రూర పరిహాసం చేస్తోంది. మొన్న టర్కీ ఇస్తాంబుల్లో విధ్వంసం, నిన్న హైదరాబాద్లో కుట్ర కలకలం, ఇవాళ బంగ్లాదేశ్ ఢాకాలో మారణ హోమం. ఐసిస్ రక్తదాహానికి అంతమెక్కడ? ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే ఆందోళన. వరుస దాడులతో ఇష్టానుసారం రెచ్చిపోతోంది ఐసిస్ మూక. రక్తదాహానికి వందల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకుంటోంది. ప్రపంచ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక చోట వేరువేరు రూపాల్లో విరుచుకుపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఢాకా ఉగ్రదాడినే తీసుకుంటే 10ల సంఖ్యలో బందీలుగా తీసుకుని రెస్టారెంట్ను దిగ్బంధించారు. దాదాపు 10 గంటలకు పైగా ఉత్కంఠభరిత డ్రామా కొనసాగించారు. ఉగ్రదాడిలో 20 మంది మృతి చెందారు. భద్రతా బలగాల కాల్పుల్లో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఢాకా గుల్షన్లోని హోలీ ఆరిస్టాన్ రెస్టారెంట్లో శుక్రవారం రాత్రి చొరబడిన ముష్కరులు విదేశీ పర్యాటకులు సహా పలువురిని బందీలుగా చేసుకుని ఈ దురాగతానికి తెగబడ్డారు. వారి చెర నుంచి 13 మంది బందీలను భద్రతా బలగాలు సురక్షితంగా విడిపించగలిగాయి. బందీలను విడిపించే ఆపరేషన్లో 2 భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఉగ్రదాడిపై సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే దాడి తమ పనేనంటూ ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వేరువేరుగా ప్రకటనలు చేశాయి. టర్కీ ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన భీకర దాడి ఘటనకు కొద్ది రోజుల వ్యవధిలోనే ఢాకా మారణహోమం చోటు చేసుకుంది. జూన్ 29 తెల్లవారుజామున టర్కీలో విరుచుకుపడ్డారు ఉగ్రవాదులు. టర్కీ పర్యాటక రంగాన్ని దెబ్బతీసే కుట్రతో ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఆ పాశవిక దాడిలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 240 మంది వరకు గాయపడ్డారు.
వెంటనే జరిగిన 3 ఆత్మాహుతి దాడులతో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో విధ్వంసం సృష్టించారు. మొదట మారణాయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తరువాత తమను తాము పేల్చుకున్నారు. విమానాశ్రయమంతా భయానక వాతావరణం నెలకొంది. పేలుళ్ల ధాటికి ప్రయాణికులు ప్రాణాల అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. నిజానికి ఇస్తాంబుల్ అటాటర్క్ విమానాశ్రయం రద్దీపరంగా ప్రపంచంలో 11వ, యూరోప్లో 3వ స్థానంలో ఉంది. నిత్యం వచ్చిపోయే విదేశీ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రతా వలయం పహారా కాస్తూ ఉంటుంది. అటువంటి కీలకమైన ప్రాంతంలో క్షణాల వ్యవధిలో రక్తపు టేర్లు పారించారు ఉగ్రవాదులు. పొరుగున ఉన్న సిరియాలో అంతర్యుద్ధంపై టర్కీ అమెరికాకు మద్దతుగా ఉండడం వల్లనే ఆ దాడులకు పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించింది. జూన్ 12న అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఇలానే వణికింది. ఓర్లాండోలోని నైట్ క్లబ్లో ఒక ఆగంతకుడు కాల్పుల విధ్వంసంతో 50 మందిని బలిగొన్నాడు. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. FBI ముమ్మర దర్యాప్తు చేస్తోన్న ఘటనలో ఐసిస్ మూలాలపై ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా అది ఉగ్రవాద చర్య అనే కోణంలోనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవే కాదు, ఈ ఏడాది మార్చి 22న బెల్జియం రాజధాని బ్రసెల్స్ ఇలానే వరుస బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు బ్రసెల్స్ విమానాశ్రయంలో 2 చోట్ల, మెట్రో స్టేషన్లో ఓ చోట బాంబు దాడులకు తెగబడ్డారు. ఆ ఘోర కలిలో 35 మంది మృత్యువాత పడ్డారు. 200 మంది పైగా గాయపడ్డారు. నవంబర్లో పారిస్ నరమేధంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న సలా అబ్దెస్లాంను నాటకీయ రీతిలో బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసిన 4 రోజులకే ఆ పేలుళ్లు జరిగాయి. విమానాశ్రయంలో జరిగిన జంట పేలుళ్లు అమెరికా ప్రయాణికులు వేచి ఉండే గదులకు చాలా సమీపంలో జరిగాయి. అది తమ పనేనని ఐసిస్ ప్రకటించింది. తమపై యుద్ధానికి వస్తోన్న అమెరికాకు మద్దతుగా నిలిచే ప్రతి దేశంపై ఇలానే దాడులు చేస్తామని హెచ్చరికలు పంపింది. అయితే ఐసిస్ సాగించిన అరాచకాలకు అంతే లేదు. ఈజిప్ట్లో 224 మందిని బలి తీసుకున్న రష్యా విమాన ప్రమాదం, పారిస్ నరమేధం వారి పనేనని తేలింది. ఈ అన్ని దాడుల్లో సగానికి పైగా బాధితులు పాశ్చాత్య దేశాల వారే ఉండడం వారిపై ఐసిస్ పెంచుకున్న పగ, ప్రతీకారాల తీవ్రత తెలుపుతోంది. అదే సమయంలో భారత్పై గురిపెట్టామని, దాడులకు తెగబడతామని ఐసిస్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతూనే ఉంది. భారత్పై ఐసిస్ ప్రభావం ఎంత? ఇక్కడ రక్తపాతం సృష్టించేందుకు ఐసిస్ ప్రయత్నిస్తోందా? భౌగోళిక సామాజిక పరిస్థితులే ఆసరాగా అలజడులు రేపేందుకు కుట్రలు పన్నుతోందా? అవును, నిజమే అంటున్నాయి నిఘా వర్గాలు. భారత్లో విధ్వంసాల కోసం ఐసిస్ ప్రణాళికలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. అందుకు నిదర్శనం హైదరాబాద్లో పట్టుబడిన 5 ఐసిస్ ఉగ్రవాదులు. ఇందులో భాగంగా ప్రధానంగా హైదరాబాద్ పైనే గురిపెట్టినట్లు తేలుతోంది. పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదుల అసలు వ్యూహం ఏంటి? విస్తరణ కోసం ఐసిస్ ఎలాంటి కుట్రలు చేస్తోంది? భాగ్యనగరంలో భారీ విధ్వంసానికి ప్రణాళిక. ఐసిస్ కుట్రను ఛేదించిన జాతీయ దర్యాప్తు సంస్థ. ఉగ్ర కుట్రదారులైన 5 కీలక వ్యక్తుల అరెస్ట్. ఇవే వార్తలు 2 రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. ప్రసార మాధ్యమాల నుంచి మొదలు సామాజిక వేదికల వరకు ఈ అంశంపైనే చర్చ సాగుతోంది. భాగ్యనగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల విధ్వంస కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ, హైదరాబాద్ పోలీసులు కలిసి విచ్ఛిన్నం చేయగలిగారు. ఒకవేళ ఉగ్రవాదులను అరెస్టు చేయలేకపోయి ఉంటే ఏం జరిగేది? మహానగరం ఎలా ఉండేది? ఉగ్రవాదుల లక్ష్యమేంటి? ఎన్ఐఏ సహా భాగ్యనగర పోలీసులు ఎలా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు? ఒకటి మాత్రం నిజం. జాతీయ దర్యాప్తు సంస్థ
విధ్వంసం కుట్ర ముందే కనిపెట్టకపోయి ఉంటే ఈపాటికే మహానగరం అల్లకల్లోలమయ్యేది. ఎన్ఐఏ అదుపులోని ఉగ్రవాదులు చెప్పిన విషయాలు అదే విషయం రుజువు చేస్తున్నాయి. నగరంలో అల్లర్లు రేపడం, పేలుళ్లతో విధ్వంసం సృష్టించి విచక్షణారహితంగా కాల్పులు జరపడం వారి వ్యూహమని విచారణలో తేలింది. వీలైతే ఈరోజు సాయంత్రమే పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అంటే ఉగ్రవాదులు అనుకున్నది అనుకున్నట్లుగా అమలైతే ఈ పాటికి భాగ్యనగరం దాడులతో దద్దరిల్లిపోయేది. ఇక పేలుళ్ల ప్రభావం దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించాలనేది ఉగ్రమూకల లక్ష్యం. కానీ ఉగ్రవాదుల కుట్రను నిఘా బృందాలు, పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించాయి. కొంతకాలంగా వారి కదలికలు గమనిస్తూ వచ్చిన నిఘా బృందాలు, పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ పాత బస్తీలో ఏకకాలంలో మెరుపుదాడులు చేశాయి. ఏ ఒక్కరూ పారిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరు నిందితులను, పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏ ఒక్కరు పారిపోయినా కుట్రను అమలు చేసే ప్రమాదం ఉన్నందున అత్యంత పగడ్బందీగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఏకకాలంలో పాత బస్తీలోని చార్మినార్, చెత్తాబజార్, చాంద్రాయణగుట్ట, మీరాలం మండి, మొఘల్పుర, బండ్లగూడ, తలాబ్కట్టలో సోదాలు చేశారు. కుట్రలో కీలక పాత్రధారులైన అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమూదీ, మొహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ మొహమ్మద్, మొహమ్మద్ ఇలియాస్ యజ్దానీ, ముజ్ఫర్ హుస్సేన్ రిజ్వాన్లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. మరో 6గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే వారు ఐసిస్ భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించినా విధ్వంస కుట్రతో ప్రమేయం లేదని నిర్ధారించుకున్న ఎన్ఐఏ వారి వాంగ్మూలాలు నమోదు చేసి విడిచిపెట్టింది. పట్టుబడ్డ ఉగ్రవాదుల విచారణలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ ఈ బృందంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిన ఇబ్రహీం యజ్దానీ కొంతకాలం అమెజాన్లో పనిచేశాడు. అంతర్జాలం ద్వారా ఐసిస్ కార్యకలాపాలు నిరంతరం గమనిస్తూ అటువైపు ఆకర్షితుడయ్యాడు. ఇదే సమయంలో సిరియాలో మకాం వేసిన షఫీక్ అర్మార్తో ఇబ్రహీం యజ్దానీకి పరిచయం ఉగ్రవాదంలో పాలు పంచుకునేలా చేసింది. షఫీక్ అర్మార్ కొంతకాలంగా అన్సార్ ఉల్ తౌహీద్ సి బిలాద్ అల్ హింద్ ఏయుటి పేరుతో సంస్థను ఏర్పాటు చేసి భారత యువతను ఐఎస్ఐఎస్ వైపునకు మళ్లించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇబ్రహీం యజ్దానీని పూర్తిస్థాయి ఉగ్రవాదం వైపుకు ప్రేరేపించిన షఫీక్ విధ్వంసాలు చేసేందుకు పురిగొల్పాడు. ఇబ్రహీం యజ్దానీ మిగతా నిందితులతో కలిసి వ్యూహరచన చేశాడు. షఫీక్ అర్మారా సూచనలతో పేలుడు పదార్థాలు, ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల కోసం పూణే, అజ్మీర్, నాందేడ్, అనంతపురం వెళ్లారు. చివరకు నాందేడ్లో 2 సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లు, రాజస్థాన్లో పేలుడు పదార్థాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. అమోనియం నైట్రేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియాలతో బాంబులు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. బ్రసెల్స్లో విధ్వంసానికి వినియోగించిన ట్రైసిటోన్ ట్రైపెరాక్సైడ్ టీసీటీపీ మిశ్రమంతో పేలుళ్లు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆవు మాంసం వేసి మత ఘర్షణలు సృష్టించాలని ఉగ్రవాదులు వ్యూహం పన్నారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం, సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్, బేగం బజార్, గచ్చిబౌలిలోని ఐటీ క్యారిడర్ వంటి 15 ప్రాంతాలపై ఉగ్రముఖ కన్నేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా పిస్టళ్లు కొనుగోళ్లు చేసిన ఐసిస్ బృందం హైదరాబాద్ శివారులోని బండ్లగూడ, నర్సాపూర్ అటవీ ప్రాంతాల్లో లక్ష్యం బోర్డులు పెట్టుకుని మరీ ప్రాక్టీస్ చేశారు. ఇవాళే తొలి విధ్వంసం చేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ఈ ఉగ్రముఖ ఇంట్లోనే బాంబులు తయారు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరియా నుంచి షఫీక్ అర్మార్ చెబుతున్న ప్రకారం అమ్మోనియం నైట్రేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా మిశ్రమం చేశారు. సోదాలు చేసినట్లు నిందితుల ఇళ్లల్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, గ్యాస్ స్టవ్లు, పాత్రలు, బోల్టులతో పాటు హీటర్ టైమర్, ప్రెషర్ టైమర్లు కూడా లభించాయి. అంటే ఐఈడీలు తయారు చేసి టైమర్ ద్వారా పేలుళ్లకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. ఇది మొత్తం ఐసిస్ ఆదేశాలతోనే జరిగిందని ఎన్ఐఏ న్యాయస్థానానికి తెలిపింది. సిరియాలో ఉన్న ఐసిస్ రిక్రూటర్ షఫీక్ అర్మార్తో ఇబ్రహీం యజ్దానీ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించింది. వివిధ కోడ్లు ఉపయోగించి చర్చలు జరిపినట్లు గుర్తించింది. కోర్టు అనుమతితో ఈ 5 నిందితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ నెల 12 వరకు ప్రశ్నించేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. కుట్రను పూర్తిస్థాయిలో తేల్చేందుకు ఎన్ఐఏతో పాటు కేంద్ర రాష్ట్ర నిఘా బృందాలు కూడా రంగంలోకి దిగాయి.
పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎవరు సమకూర్చారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల ఇళ్లలో సుమారు 15 లక్షల రూపాయల నగదు కూడా లభించింది. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారో తేలాల్సి ఉంది. దుబాయ్ నుంచి హవాలా రూపంలో వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత్లో అలజడులు సృష్టించేందుకు ఐసిస్ భాగ్యనగరాన్నే ఎందుకు కేంద్రంగా ఎంచుకుంటోంది? హైదరాబాద్లోనే రక్తపాతం జరిపేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది? అసలు యువతని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఐసిస్ ఇలాంటి విధానం అవలంబిస్తోంది. రెండేళ్లుగా భాగ్యనగరంపై ఐఎస్ఐఎస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాలం వేదికగా రాష్ట్రంలో వేళ్లూనుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మతపరమైన భావోద్వేగాలు ఉన్న యువతనే లక్ష్యంగా చేసుకుంటోంది. యువతను ఆకట్టుకునేందుకు సామాజిక వేదికలనే ఐసిస్ అస్త్రంగా మార్చుకుంటోంది. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వాటిని చదివేందుకు, చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారికి గాలం వేస్తోంది. ఆసక్తి చూపుతున్న వారికి వ్యక్తిగత మెసేజ్లు పంపి ఊబిలోకి దించుతున్నారు. ఇలానే ఆకర్షితులైన హైదరాబాద్కు చెందిన 5 యువకులు ఐఎస్ఐఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తూ సరిహద్దులో 2014లో భద్రతా దళాలకు చిక్కారు. అదేవిధంగా ఉగ్రమూకలో చేరేందుకు ప్రయత్నించిన ముషీరాబాద్కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ను పోలీసులు బైండోవర్ చేశారు. హబీబ్ నగర్కు చెందిన సల్మాన్ మొహినుద్దీన్ అమెరికాలో చదువుకుంటూ ఓ మహిళ ద్వారా ఐసిస్కు ఆకర్షితుడయ్యాడు. పెళ్లి చేసుకుంటానంటూ ప్రేరేపించిన ఆమె మొహియుద్దీన్ ఐసిస్ ద్వారా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనేలా ప్రోత్సహించింది. అంతే, ఐఎస్ఐఎస్లో శిక్షణ పొందేందుకు టర్కీ మీదుగా సిరియా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. చివరి క్షణంలో గుర్తించిన నిఘా వర్గాలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. తర్వాత దర్యాప్తు కొనసాగించిన పోలీసులు మొహియుద్దీన్ను ప్రేరేపించింది దుబాయ్లో ఉంటున్న అఫ్సా జెబీన్ అలియాస్ నిక్కీ జోసెఫ్గా గుర్తించారు. ఆమెను దుబాయ్ నుంచి బహిష్కరించేలా చేసి హైదరాబాద్కు రప్పించి అరెస్టు చేశారు. గత జనవరిలో ఎన్ఐఏ సిరియాలో ఉంటున్న షెఫియార్మార్ మాడ్యూల్ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసింది. హైదరాబాద్లో 4 యువకులు ఐసిస్తో సంబంధాలున్నట్లు తేల్చింది. టోలీచౌకీకి చెందిన నఫీజ్, ఉబేద్, మాజిద్, షరీఫ్లను ఎన్ఐఏ అరెస్టు చేసి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన మొహమ్మద్ అతీఫ్ వసీం ఐఎస్ఐఎస్లో ఇరాక్ సైనిక బలగాల చేతిలో హతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 24 ఏళ్ల అతీఫ్ వసీం హైదరాబాద్లోని షాదన్ కళాశాలలో 2011లో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశాడు. గ్రీన్విచ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు అతీఫ్ వసీం 2013 సెప్టెంబర్లో లండన్ వెళ్లి ఐసిస్కు ఆకర్షితుడయ్యాడు. టెర్రరిస్ట్ అన్న తర్వాత వాడు బతికేది, వాడు పీల్చేది పబ్లిసిటీ అనబడు ఆక్సిజన్. సో అది ఆక్సిజన్ అనేది వాడికి దొరకాలంటే నగరాల్లోనూ చేయాలి. బెంగళూరులోనూ జరిగాయి, ఢిల్లీలోనూ జరిగాయి, లక్నోలోనూ జరిగాయి, అన్ని చోట్ల జరుగుతాయి. వాళ్ళు ఎందుకు ప్యారిస్ని ఎన్నుకున్నారు? ప్యారిస్ అంటే ప్రపంచంలో చాలా ఎక్కువ ప్రసిద్ధి చెందిన నగరం. ఆ నగరంలో ఏం జరిగినా వెంటనే అన్ని ఛానల్స్, బీబీసీ కానీ లేక సిఎన్ఎన్ కానీ అవన్నీ లైవ్గా చూపిస్తారు. అందువల్ల ఆ సంస్థలకు నిజంగా వాళ్ళ కెపాసిటీ 50 మందిని మాత్రమే చెప్పగలిగేదైనా వాళ్ళు ఒక 5 లక్షల మందిని చంపినట్టు ఫీల్ అవుతారు. సో అందువల్ల ఇది హైదరాబాద్ ప్రత్యేకించి ఏమి టార్గెట్ లేదు. అంతర్జాలమే అస్త్రంగా విస్తరిస్తున్న ఐసిస్ పట్ల దేశంలోని నిఘా వర్గాలు, భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగానే ఉన్నాయి. 2 ఏళ్లుగా భారత్లో పాగా వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ కుట్రలు సకాలంలో ఛేదించగలుగుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. గతేడాది దేశవ్యాప్తంగా 12 మంది ఐసిస్ నెట్వర్క్ ఛేదించడంలో ఇక్కడి ఇంటెలిజెన్స్ చొరవపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా డీజీపీ అనురాగ్ శర్మకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రతిరోజు కొన్ని లక్షల ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక పదజాలంతో రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా నిఘా పెట్టారు.
ఆ యొక్క ఉగ్రవాదుల నీడలు, వాళ్ళ యొక్క రాతలు, వాళ్ళ యొక్క చేష్టల్ని గమనించడానికి మరి సైబర్ సెక్యూరిటీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 24 గంటలు పనిచేయడం మూలంగా పైగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైతే మరి ముంబై 26 అటాక్స్ తర్వాత 26/11 అటాక్స్ తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నామో దాని తర్వాత వచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్లస్ లోకల్ తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేసి రాబోతున్న ఉపద్రవాన్ని, ఎన్నో వందల ప్రాణాలని, ఎన్నో వందల కోట్ల ఆస్తిని కాపాడినట్టే. కాబట్టి భావజాలం వైపునకు ఆకర్షితులైనట్లు గుర్తించగానే తొలి దశలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 100 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై నిఘా ఏర్పాటు చేశారు. అమెరికా, లండన్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఉంటున్న మన దేశ యువతకు గాలం వేసేందుకు ఐసిస్ ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లోని మన దేశీయులను ప్రేరేపించి వారిని మన దేశంపైకి ఉసిగొల్పి విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఐఎస్ఐఎస్ కుట్రలు ఇప్పటి వరకు మాత్రం దేశంలో అమలు కాలేదు. అయితే భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఏదో రూపంలో తెగించవచ్చునంటూ పోలీసులను నిఘా వర్గాలు నిరంతరం అప్రమత్తం చేస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ఐసిస్ ప్రభావంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు నిఘా వర్గాలు, భద్రతా బలగాలు సిద్ధంగా ఉంటున్నాయి. కేంద్ర స్థాయిలో ఐబీ, రాష్ట్రంలో కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు కమిషనరేట్ల పరిధిలోని స్పెషల్ బ్రాంచ్లు నిరంతరం సమాచార సేకరణలో ఉంటున్నాయి. అనుమానితులపై నిరంతరం నిఘా పెడుతూనే స్థానిక ప్రజలతో మమేకమై సమాచారాన్ని రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల పెరిగిన నిఘా కెమెరాలతో పాటు సామాజిక మాధ్యమాలతో ప్రజలకు చేరువ కావడం ఉపయోగపడుతోందని పోలీసులు చెబుతున్నారు. నిరంతరం కార్టన్ సెర్చ్లు చేపడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా, ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే అప్రమత్తమై తనిఖీలతో జల్లెడ పడుతున్నారు. అగ్రరాజ్యాల్లోనే రక్తపాతం సృష్టిస్తున్న ఐసిస్ ప్రపంచానికే హెచ్చరికలు పంపుతోంది. ఐరోపా సహా ఆసియా దేశాల్లో దాడులతో అలజడి రేపుతోంది. ఐసిస్పై యుద్ధం ప్రకటించిన అమెరికా, రష్యా సహా ఐరోపా దేశాలు వైమానిక దాడులతో స్థావరాలు నేలమట్టం చేస్తున్నాయి. ఆదాయానికి ఆయుపట్టుగా నిలిచే చమురు కేంద్రాలు ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పుడు ఐసిస్ పరిస్థితి ఎలా ఉంది? ఆదాయ సంక్షోభంలో కూరుకుపోతున్న ఐసిస్ ఎలాంటి మార్గాలను అన్వేషిస్తోంది? సరిహద్దులు చెరిపివేసి ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా మొదలైన ఐసిస్ ప్రారంభంలో చమురు బావుల స్వాధీనంతో ధనవంతమైన సంస్థగా ఎదిగింది. బ్యాంకులను కొల్లగొట్టి మరింత సంపద పెంచుకుంది. ఇరాక్, సిరియాల్లో దాడుల ద్వారా ఆయుధ సంపత్తి భారీగా వశం చేసుకుని బలం పుంజుకుంది. వాటి సాయంతోనే ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తూ ఉగ్ర ఊబిలోకి దించుతున్నారు. అవసరంలో ఉన్నవారిని బలవేసి తమవైపు తిప్పుకుంటున్నారు. రెండు 2015లో ఐసిస్ 6,681 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఈ మధ్యనే అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఐసిస్ కోరలు పీకడానికి, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి అగ్రరాజ్యాలు చేస్తున్న యుద్ధంతో ఆ ముష్కర మూక భారీగా ఆదాయం కోల్పోతోంది. కూటమి వాయుసేనలు ప్రత్యక్షంగా ఐసిస్ చమురు, సహజ వాయు సరఫరా చైన్ ధ్వంసం చేయడం వల్ల సుమారు $100 మిలియన్ పైగా ఆదాయం కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 30% రాబడికి గండిపడింది. ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆదాయం కోసం అరాచకాలకు తెగబడుతోంది. పేదల్ని మరింత పీడిస్తూ పన్నులు వసూలు చేస్తోంది. తమ స్వాధీన ప్రాంతాల్లో కర్మాగారాలు, సంస్థలపై భారీగా పన్నులు విధిస్తోంది. బందీలుగా తీసుకున్న వారికి సరైన గిట్టుబాటు ధర రాకపోతే వారిని బానిసలుగా చేసుకుంటోంది. మహిళలను లైంగిక బానిసలుగా మార్చి అమ్మేస్తున్నారు. బందీల రక్తం పిండుకుంటున్నారు. అవయవాలు తీసి విక్రయించేస్తున్నారు.
ఒక్కొక్కసారి పోరాటానికి పనికిరాని సొంత వారికి అదే గతి పట్టిస్తున్నారు. వాటితో పాటు తగ్గిన ఆదాయంతో సంస్థలో పనిచేసే వారి జీతాల్లోనూ కోతలు విధించింది ఐసిస్. ఇలా ఏదో రకంగా పుంజుకుంటూ ఎప్పటికప్పుడు ప్రపంచం మొత్తానికి సరికొత్తగా సవాల్ విసురుతోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.